టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే సూపర్ 8కి ముందు పరిష్కరించుకోవాల్సిన కొన్ని కీలక సమస్యలు బయటకు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో ప్లేయర్ టు వాచ్గా బరిలోకి దిగిన అభిషేక్కు పరిస్థితులు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా 3 మ్యాచ్లలో డక్అవుట్తో అవుట్ అయ్యాడు. ప్రత్యర్థి జట్లు అతడిలోని టెక్నికల్ లోపాలను గమనించి స్పిన్తో ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పవర్ ప్లేలో స్పిన్నర్లకు అభిషేక్ దొరికిపోతున్నాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్ టీం ఈ బలహీనతను బాగా ఉపయోగించుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్కు ముందు అభిషేక్ తన టెక్నిక్తో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ కంటే ఎక్కువగా తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ల ప్రదర్శన ఇప్పుడు చర్చకు వస్తుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ల్లో 84 పరుగులు చేసిన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఆ తర్వాత మ్యాచ్ల్లో అదే జరును కొనసాగించలేకపోయాడు. గత 3 మ్యాచ్ల్లో 70 బంతుల్లో కేవలం 78 పరుగులే చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో 120గా ఉంది. వీరిద్దరూ ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఇబ్బంది పడుతూ మిడిల్ ఓవర్లో భారత రన్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణమవుతున్నారు. జట్టుపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా ఆల్రౌండర్ శివం దుబే అంటున్నాడు. ఇది వరల్డ్ కప్, ఇక్కడ ఆట సులభంగా ఉండదు. పరిస్థితికి తగ్గట్టే తిలక్, సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తారు. జట్టు అవసరాన్ని బట్టి వాళ్ళు ఆట మారుతుంది అని భరోసా ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ జట్టుకు ఎక్కడికైనా తీసుకెళ్లగలడని దుబే వ్యాఖ్యానించాడు. 4 విజయాలు భారత్కు ధైర్యం ఇస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడంతో పాటు స్పిన్ను ఆటంతో బ్యాటర్లు మెరుగుపడితేనే సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించే అవకాశం ఉంది. తనకు స్పిన్నర్లు కొట్టడం అంటే చాలా ఇష్టమని, కానీ గుడ్డిగా ఏమాత్రం ఆడనని టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దుబే అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటానికి తాను ప్రయత్నిస్తానని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. శివం దుబే ఆల్రౌండర్ ప్రదర్శనతో 66 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సహచర్య బ్యాటర్లంతా ఇబ్బంది పడిన వికెట్పై శివం దుబే అలవోకగా సిక్సర్లు బాదాడు. ప్లే ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన శివం దుబే తన బ్యాటింగ్ గురించి ఆసక్తి విషయాలు పంచుకున్నాడు. అవును, ఈ వికెట్పై బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నేను బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాను. నా ఆటను ఆస్వాదించాను. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురైనప్పటికీ అధిగమించగలిగాను. ముఖ్యంగా నెదర్లాండ్స్ ఆఫ్ స్పిన్నింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో నేను వరుసగా 4 షార్ట్ బాల్స్ ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో బౌలర్లకు అది మంచి ఓవర్ అయినా ఆ తర్వాత స్కోర్ను కవర్ చేయగలిగానని నాకు తెలుసు. బంతి కొన్నిసార్లు స్పిన్ అయింది, మరి కొన్నిసార్లు లో బౌన్స్లో వచ్చింది. ఒక బంతి అయితే బాగా టర్న్ అయింది. నేను ఆ బౌలర్ను కొట్టగలనని నాకు తెలుసు, కానీ అప్పటి పరిస్థితులు కాస్త క్లిష్టంగా ఉంది. దాంతోనే నేను ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను బౌండరీలు, సిక్స్లు కొట్టడానికి ప్రయత్నించాను. నాకు సిక్సర్లు కొట్టడం చాలా ఇష్టం, కానీ పరిస్థితులను పట్టించుకోకుండా గుడ్డిగా ఆడలేను. బౌలర్ మంచి బంతులు వేస్తున్నప్పుడు అందుకు తగ్గట్లుగా బౌండరీ బాదేందుకు నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. పరిస్థితులను తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంపై నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే బౌలర్లు నన్ను బౌల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. వారు నాకు యార్కర్లు, లెంత్ బాల్స్ వేయరు. అందుకు బదులుగా షార్ట్ బాల్స్, స్లోయర్ బాల్స్ వేస్తారు. అందుకే నేను సిద్ధంగా ఉండి వాటి కోసం వేచి చూశాను. మిడిల్ ఓవర్లో నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు రన్ రేట్ను వేగంగా పెంచాలని కెప్టెన్, కోచ్ నాకు చెప్పారు. అయితే అది పూర్తిగా మ్యాచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. క్రీజులోకి వచ్చినప్పుడు వెంటనే వేగంగా ఆడే పరిస్థితి లేదు. కానీ ఒకానొక సమయంలో మాత్రం ఇక నేను చెలరేగే ఆడాల్సిన సమయం వచ్చింది అని నాకు అనిపించింది. నా బౌలింగ్పై కూడా నేను చాలా కష్టపడుతున్నాను. అందుకు తగ్గట్లుగా ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇది టీ20 ప్రపంచ కప్, కొన్నిసార్లు పరుగులు ఇచ్చుకున్న వికెట్లు వస్తాయి అని శివం దుబే చెప్పుకొచ్చాడు.